అబ్బా! నేను 150 అధ్యాయాలు చదివాను. నువ్వు 150 అధ్యాయాలు చదివానంట. అప్పుడు మెల్లంగా పరిశుద్ధాత్ముడు నాలోన ప్రేరేపణ ఏమంటే, అమ్మా కీర్తన ఏంటి ప్రభువా 150 అధ్యాయాలు చదివావు కదమ్మా! 150 అధ్యాయాల్లో నువ్వేమి నేర్చుకున్నావు అని అడిగారు నన్ను ఆయన. ఆయన నన్ను అలా ప్రశ్నించారు. నువ్వేమి నేర్చుకున్నావమ్మా అని. నన్ను ప్రశ్నిస్తే నేనన్నాను, 150 అధ్యాయాలు చదివితే ఏమి నేర్చుకున్నావు అని అడుగుతున్నారా? ఇదెక్కడ విచిత్రం? ఇంత టాప్ 2గా ఎవరైనా చదువుంటారా? అని అన్నాను నేను. అంటే అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ప్రేరేపణ లోపల ఎన్ని అధ్యాయాలు చదివినా ఒక అంశం అనేది నువ్వు నేర్చుకోవాలి. ఒక సంగతి అనేది నువ్వు నేర్చుకోవాలి. కీర్తన మొదటి కీర్తన, రెండవ కీర్తనలో, మూడవ కీర్తన అలా 150 కీర్తనలో కూడా ఏమి నేర్చుకున్నావు? నువ్వు ఒక్క విషయమైనా నేర్చుకున్నావా? ఎవరెవరు ఎన్ని కీర్తనలు రాశారు? అసలు ఏ సందర్భంలో రాశారు? దేనికి వ్రాసారు? అసలు ఆ వాక్యాన్ని నువ్వు ఎలా అన్వయించుకున్నావు? అని నన్ను ప్రశ్నించాడు పరిశుద్ధాత్మ దేవుడు. సిగ్గేసేసింది నాకు. ఓరి బాబు! ఉదయం లేసి ఇంకా నా ఫ్రెండ్స్ అందరికి చెప్పేద్దాం అనుకున్నాను నేను. 150 పేజీలు చదివేశాను.